హెర్బేరియంను తయారు చేయుటలో అభివృద్ధి చెందే సామర్థ్యము, వినియోగం, నైపుణ్యం, అవగాహన, విశ్లేషణ. హెర్బేరియంను తయారు చేయడంలో అభివృద్ధి చెందే సామర్థ్యం, నైపుణ్యము. నెక్స్ట్, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ఊహించేదే ఈ రకమైన ప్రాకల్పన. శూన్య ప్రాకల్పన, ప్రకటనాత్మక ప్రాకల్పన, ప్రశ్న ప్రాకల్పన, ప్రాగుప్తిక ప్రాకల్పన. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహించేది ప్రాగుప్తిక ప్రాకల్పన. నెక్స్ట్, విద్యార్థుల్లో నైపుణ్యాలను, అవగాహనను పరీక్షించడానికి ఉపయోగపడే పరీక్షలు. సహజ సామర్థ్య పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షలు, అభిరుచి శోధికలు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని, అవగాహనను పరీక్షించడానికి ఉపయోగపడే పరీక్షలు నిష్పాదన పరీక్షలు. నిష్పాదన పరీక్షలనే ఇంగ్లీష్లో ఏమంటారంటే పర్ఫార్మెన్స్ టెస్ట్లు. నెక్స్ట్, మప్ప అనే లాటిన్ పదానికి అర్థము చదునైన. ఈ పద్ధతిలో విద్యార్థి వివిధ అంశాలను స్వయంగా పరిశీలించి ఒకదానితో మరొకటి పోలుస్తూ నిర్ధారించి సిద్ధాంతీకరిస్తారు. ఏ పద్ధతి? చర్చా పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ఆగమన పద్ధతి ఇక్కడ అన్ని తనే స్వయంగా పరిశీలించి ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ ఒక కన్క్లూజన్కి అనేది వస్తాడనమాట. అంటే పక్షులు పావురం ఎగురుతుంది, కాకి ఎగురుతుంది, పిచ్చుక ఎగురుతుంది. సో పక్షులు గాల్లో ఎగురుతాయి. దీన్ని ఆగమన పద్ధతి అని అంటారు. నెక్స్ట్, విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపమే లక్ష్య సాధనకు నిర్వర్తించే కృత్యమే కరికులం అని పేర్కొన్నది ఆల్బర్టి. విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపంగా లక్ష్య సాధనకు నిర్వర్తించే కృత్యమే కరికులం అని పేర్కొన్నది ఆల్బర్టి. నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతిలోని దశలను తెలియజేసినది కార్ల్ పియర్సన్, జాన్ డ్యూయు, వెస్ట్వుడ్, రాబర్ట్ హిల్. శాస్త్రీయ పద్ధతిలోని దశలను తెలియజేసింది కార్ల్ పియర్సన్. నెక్స్ట్, క్రింది వానిలో వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం కానిది. 1. ప్రశ్నలు చాలా సంగ్రహంగాను వాటిని తయారు చేయడం సులభంగా ఉంటుంది. ఇది కరెక్టు. విద్యార్థులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. కరెక్టు. మూల్యాంకనము ఎవరు ఎప్పుడు చేసినా ఒకే ఫలితం వస్తుంది. ఇది రాంగు. ఎందుకంటే వాళ్ళు రాసేదే వాడి ఇష్టం వచ్చినట్టు రాస్తాడు. దానికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్కులు వేస్తారనమాట. నెక్స్ట్, విషయాలను వ్యక్తీకరించడంలో వ్యాకరణ దోషాలు, భాషా దోషాలు, అక్షర దోషాలు మూల్యాంకనం చేయడానికి వీలవుతుంది. సో ఈ నాలుగిట్లో వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం కానిది ఇదే. మూల్యాంకనం ఎవరు ఎప్పుడు చేసినా ఒకే ఫలితం వస్తుందనేది రాంగు. మామూలుగా వ్యాసరూప ప్రశ్నల యొక్క ప్రయోజనం ఏంటంటే ప్రశ్నలు చాలా సంగ్రహంగాను వాటిని తయారు చేయడం సులభంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. విషయాలను వ్యక్తీకరించడంలో వ్యాకరణ దోషాలు, భాషా దోషాలు, అక్షర దోషాలను మూల్యాంకనం చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్, క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర విలువ కానిది. బౌద్ధిక విలువ, ఉపయోగిక విలువ, ఆర్థిక విలువ, సాంస్కృతిక విలువ. వీటిలో విజ్ఞాన శాస్త్ర విలువ కానిది ఆర్థిక విలువ. వీటినే బౌద్ధిక విలువ అంటే ఇంటెలెక్చువల్ వాల్యూ, ఉపయోగిత విలువ అంటే యూటిలిటేరియన్ వాల్యూ, సాంస్కృతిక విలువ అంటే కల్చరల్ వాల్యూ. నెక్స్ట్, చరిత్రను బోధించడానికి ఉపయోగించే పద్ధతి కథాకథన పద్ధతి, సిమ్యులేషన్, పరికల్పన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. చరిత్రను బోధించడానికి ఉపయోగించే పద్ధతి కథాకథన పద్ధతి. ఎడ్గార్డేల్ అనుభవ శంకువులోని సోపానాల సంఖ్య 11. శాదురు రేచదు ప్రక్షేప్ర నాకప్ర అని మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అంతే. ఇంకది విద్యార్థి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సేవలను వర్గీకరిస్తారు. దీని ద్వారా సాధించే విద్యా ప్రమాణము. వర్గీకరించడము, పోల్చడము, ఉదాహరణలు చెప్పడము ఇవన్నీ కూడా అవగాహన కిందకు వస్తుంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలను వర్గీకరించాడు అంటే అతడు సాధించిన విద్యా ప్రమాణం విషయ అవగాహన. నెక్స్ట్, బ్లూమ్స్ విద్యా విషయక లక్ష్యాలను అనుసరించి హస్తలాఘవం ఈ రంగానికి చెందుతుంది. జ్ఞానరంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, మనోసాంఘిక రంగం.
హస్తలాఘవం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. మానసిక చలనాత్మక రంగాన్ని వివరించిన వారు ఆర్హెచ్ దవే, ఎలిజబెత్ సింప్సన్. మానసిక చలనాత్మక రంగంలోని విద్యా లక్ష్యాలొచ్చి అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. నెక్స్ట్, ప్రాథమిక తరగతుల్లోని పరిసరాల విజ్ఞానం కోసం సూచించిన విద్యా ప్రమాణాల సంఖ్య 6. నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉండే వివిధ అంశాలను పేర్కొన్నవారు సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ పియర్సన్, ఐజాక్ న్యూటన్, థామస్ ఆల్వా ఎడిసన్. శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉండే వివిధ అంశాలను పేర్కొన్నవారు కార్ల్ పియర్సన్. క్రింది వానిలో ఒకటి పాఠశాలను సమాజంలోకి తీసుకువెళ్ళే కార్యక్రమం. సైన్స్ ఫెయిర్ నిర్వహించడం, లేదా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించడం, డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వారితో చర్చించడం, సామాజిక సమస్యలపై విద్యార్థులు తరగతి గదిలో చర్చించడం. ఇక్కడ చూడండి, పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లడం అంటే స్కూల్ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి. ఇక్కడ సైన్స్ ఫెయిర్ నిర్వహించడం అంటే పిల్లలు స్కూల్లోనే నిర్వహిస్తారు, బయట నుంచి అందరూ వచ్చి చూస్తారు. నెక్స్ట్ చూడండి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించడం. ర్యాలీలు ఎవరు నిర్వహిస్తారు? పిల్లలు బయట ఊరిలోకి వెళ్ళి ర్యాలీ నిర్వహిస్తారు. సో దీనికి ఆన్సర్ వచ్చి పాఠశాలను సమాజంలోకి తీసుకువెళ్ళే కార్యక్రమం అంటే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించడం. నెక్స్ట్, విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడం అనే విషయం గురించి పిల్లలకు తెలియజేయడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే రాష్ట్ర స్థాయి సంస్థ SDMA, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, SDMA. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగానికి సంబంధం లేని అంశము కింద వానిలో ఏంటి? విశ్లేషణ, సంశ్లేషణ, అనుకరణం, అవగాహన. మామూలుగా జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలేంటి? జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఈ 6 కాకుండా వేరేది ఏముంది ఇక్కడ? అనుకరణ. అనుకరణ అనేది దేనికి సంబంధించింది? మానసిక చలనాత్మక రంగానికి చెందింది. సో జ్ఞానాత్మక రంగానికి సంబంధం లేని అంశం అనుకరణ. నెక్స్ట్, కరికులం అనే పదము ఈ భాష నుంచి ఉద్భవించింది. గ్రీకు, లాటిన్, అరబిక్, ఫ్రెంచ్. కరికులం అనే పదము లాటిన్ భాష నుంచి ఉద్భవించింది. అంటే కరికులం అనేది కెరీరే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. కెరీరే అంటే పందెపు బాట అని అర్థం. పన్నులను సకాలంలో చెల్లించడం దీనికి సంబంధించింది. బౌద్ధిక విలువ, వృత్తి విలువ, సాంస్కృతిక విలువ, నైతిక విలువ. పన్నులను సకాలంలో చెల్లించడం అనేది నైతిక విలువకు చెందింది. నెక్స్ట్, వరి, గోధుమ, మొక్కజొన్నలను పరిశీలించి గడ్డి జాతి మొక్కల్లో పరాగ సంపర్కం గాలి ద్వారా జరుగుతుంది అని విద్యార్థి తెలపడము. భావన, సిద్ధాంతం, సాధారణీకరణం, యథార్థం. ఇక్కడ ఏదవుతుందంటే చూడండి, ఒక చిన్న ఎక్స్ప్లెనేషను. వరి అనేది గడ్డి జాతి మొక్క, దీనిలో పరాగ సంపర్కం గాలి ద్వారా జరుగుతుంది అన్నారనుకోండి, అది యథార్థం అవుతుంది. వరిలో పరాగ సంపర్కం గాలి ద్వారా జరుగుతుంది, యథార్థం. అట్లాంటి ఎన్ని గమనించాడు? వరిలో చూశాడు, గోధుమలో చూశాడు, మొక్కజొన్నలో చూశాడు. సో ఇవన్నీ ఏంటి? గడ్డి జాతి మొక్కలు. లాస్ట్కి ఆ పిల్లాడు ఒక కన్క్లూజన్కి వస్తాడనమాట. వరి, గోధుమ, మొక్కజొన్నలు లాంటి ఇవన్నీ గడ్డి జాతి మొక్కలు. సో గడ్డి జాతి మొక్కల్లో పరాగ సంపర్కం గాలి ద్వారా జరుగుతుంది అని విద్యార్థి తెలుసుకుంటాడు. దీన్నే సాధారణీకరణం అంటారు. సాధారణీకరణం. వరి, గోధుమ, మొక్కజొన్నలను పరిశీలించి గడ్డి జాతి మొక్కల్లో పరాగ సంపర్కం గాలి ద్వారా జరుగుతుంది అని విద్యార్థి తెలపడము సాధారణీకరణము. నెక్స్ట్, విద్యార్థుల మూర్తిమత్వం, సామర్థ్యం ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయడానికి ఉపయోగించు సాధనము. నిర్ధారణ మాపని, మౌఖిక పరీక్షలు, అభిరుచి శోధిక, సంచిత పత్రావళి. రేటింగ్ స్కేల్, ఓరల్ టెస్ట్, ఇంట్రెస్ట్ ఇన్వెంటరీ, కమ్యులేటివ్ రికార్డు. నిర్ధారణ మాపని రేటింగ్ స్కేల్ను ఉపయోగించి విద్యార్థుల్లో మూర్తిమత్వం, సామర్థ్యం ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయవచ్చు. నెక్స్ట్, చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి ఉపయోగపడే ఉపగమనం. సహసంబంధ ఉపగమనం, ఏకకేంద్ర ఉపగమనం, వర్తులాకార ఉపగమనం, కాలానుగుణ ఉపగమనం. చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి ఉపయోగపడే ఉపగమనం సహసంబంధ ఉపగమనం. నెక్స్ట్,
విద్యా ప్రణాళికకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. ఇది దీని పరిధి విశాలమైనది, ఇది లక్ష్య ప్రధానమైనది, సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తుంది, విషయ కేంద్రకమైనది. విద్యా ప్రణాళికకు సంబంధించిన తప్పు వాక్యం ఏంటంటే విషయ కేంద్రకమైనది అనేది తప్పు. మామూలుగా విద్యా ప్రణాళిక పరిధి అనేది విశాలమైనదే, కరెక్టు. లక్ష్య ప్రధానం, ఇది కరెక్టే. సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తుంది, ఇది కూడా కరెక్టే. విషయ కేంద్రకం అనేది తప్పు. నెక్స్ట్, విద్యార్థులపై పుస్తకాలు మరియు ఇంటి పని భారాన్ని తగ్గించాలని సూచించిన కమిటీ. మొదలియార్ కమిషన్, ఎస్పాల్ కమిటీ, రాధాకృష్ణ కమిటీ, కొఠారి కమిటీ. విద్యార్థులపై పుస్తకాలు మరియు ఇంటి పని భారం తగ్గించాలని సూచించిన కమిటీ ఎస్పాల్ కమిటీ. నెక్స్ట్, విద్యార్థి పరికరాలను నిపుణతో పట్టుకొని రీడింగులు నమోదు చేయడము ఈ రంగానికి సంబంధించింది. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, సాంస్కృతిక రంగము. ఇక్కడ చూడండి, విద్యార్థి పరికరాలను ఎలా నిపుణతతో పట్టుకున్నాడంట అంటే చేతితో పట్టుకుని రీడింగులు తీయడం అనేది ఏ రంగానికి చెందుతుంది. మనకు 3 హెచ్లు ఉన్నాయి. హెచ్ అంటే జ్ఞానాత్మక రంగం, హెడ్. భావావేశ రంగం హార్ట్ అంటే గుండెకి సంబంధించింది. మానసిక చలనాత్మక రంగం హ్యాండ్ అని మన 3 హెచ్లు గుర్తుపెట్టుకున్నాం కదా. సో ఇక్కడ ఏంది, విద్యార్థి పరికరాలను నిపుణతతో పట్టుకుని రీడింగులు నమోదు చేయడం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. నెక్స్ట్, అన్వేషణ పద్ధతిని రూపొందించిన వారు జాన్ డ్యూక్, కార్ల్ పియర్సన్, డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్, హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. మీకు ఆల్రెడీ ఒక హింట్ చెప్పున్న అన్వేషణ పద్ధతిని అని గుర్తుపెట్టుకోమన్న ఆర్మ్స్ట్రాంగ్. అన్వేషణ పద్ధతిని రూపొందించిన వారు హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్, విద్యార్థి నీలి లిట్మస్, ఎరుపు లిట్మస్ కాగితాలను ఉపయోగించి ఆమ్ల క్షారాలను గుర్తిస్తాడు అనున్నది ఈ విద్యా ప్రమాణము. విద్యార్థి నీలి లిట్మస్, ఎరుపు లిట్మస్ కాగితాలను ఉపయోగించి ఆమ్ల క్షారాలను గుర్తిస్తాడనేది ఈ విద్యా ప్రమాణం. సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టులు, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన, ప్రశ్నించడము, పరికల్పన చేయడము, విషయ అవగాహన. ఏమవుతుంది దీనికి చెప్పండి? నీలి లిట్మస్, ఎరుపు కాగితాలను ఉపయోగించి ఏం చెప్పాడు? ఆమ్లక్షారాలను గుర్తించాడు అన్నది ఈ విద్యా ప్రమాణము. దీని ఆన్సరు సమాచార సేకరణ నైపుణ్యమా లేకుంటే ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన.